త్వరలో రాబోయే 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొత్తమేవ జయతే ఛానల్ ద్వారా పబ్లిక్ డిబేట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది ఏమి అన్నది ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఓకే, కేవలం 3 నెలల సమయం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగడానికి ఉంది. మరి ఈ గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది ఏమన్నది ఇక్కడ మదనపల్లికి సంబంధించి మదనపల్లి ప్రెస్ క్లబ్లో మనం ఉన్నాము. ఇక్కడ బీసీ సంఘం నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు మా ప్రభుత్వం చేసినంత అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ మేమే ఎక్కువ చేశామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఈ సంక్షేమ పథకాలు గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో మీకు బీసీలకు న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? ఈరోజు మదనపల్లి పట్టణంలో బీసీలందరూ కలిసి కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. మీరు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం వారు ఆలోచన చేయాలి. బీసీల కోసము క్రిమిలేయర్ ఎందుకు తీసుకుని వచ్చారు, బీసీల కోసమే రాత్రి చట్టాలు నైట్ జీవోలు ఎందుకు తీసుకొచ్చారు, 217 జీవో ఎందుకు తీసుకొచ్చారు, బీసీల యొక్క కార్పొరేషన్లకు నిధులు ఎందుకు విడుదల చేయలేదు, బీసీలు అణగారిన వర్గాలకి ఎందుకు మీరు మేలు చేయకుండా అధిక ధరలు ఏర్పాటు చేశారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. 4 సంవత్సరాల 9 నెలలు అయింది ఎలక్షన్కి దగ్గరలో. మీకు అన్నీ మేము ఇచ్చినాము, 98% మీకంతా న్యాయం చేసినారని చెప్పారు. అవన్నీ కూడా కళ్ళబల్లి మాటలు అని చెప్పి బీసీ సంక్షేమ సంఘము ప్రజలకందరికీ వివరిస్తూ ఉన్నది. ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమాల వలన ప్రజలు తీవ్రంగా నష్టపోయినారు. కారణం ఏమంటే ఇక్కడుండే స్థానిక సంస్థల్లో వాళ్ళకు నిధులు విడుదల చేయలేదు, కార్పొరేషన్లలో ఉన్నటువంటి నిధులు కూడా లేదు. అందరూ ఇప్పుడు ఎందుకు ధర్నాలు చేస్తూ ఉన్నారు, ర్యాలీలు చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రభుత్వం వాళ్ళు కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం వారు మేము మీకు మళ్ళా మంచి చేస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది అభూత కల్పన అని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు, మాకు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వానికి మేము కోరేది ఒకటే, మీరు చేసినటువంటి ఈ జీవోల వలన పేద బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులంతా పూర్తిగా నష్టపోయినాయని చెప్పి మేమంతా భావిస్తూ ఉన్నాం. అదే ప్రజలు కూడా మా దగ్గరికి తీసుకొని వచ్చారు, మా దృష్టికి కూడా తీసుకొని వచ్చారు. రాజ్యాంగం కల్పించినటువంటి మా హక్కులను మీరు కనీసంగా కూడా పరిగణలోకి తీసుకోకుండా 2 సామాజిక వర్గాలే 77 సంవత్సరాల నుండి బడుగు బలహీన వర్గాల యొక్క రక్త మాంసాలతో మీరు ఏర్పరచుకున్నటువంటి కోటలంతా కలిసి బీటలు వాలే టైం దగ్గరకు వస్తూ ఉన్నది. ఏ పార్టీ కూడా బడుగు బలహీన వర్గాల కోసము ఈ 77 సంవత్సరాల నుండి పని చేయడం లేదు. రాబోయే కాలంలో బీసీ ముఖ్యమంత్రి రావాలని చెప్పి మేమంతా ఆకాంక్షిస్తూ ఉంటాము, అదే కోరుతూ ఉంటాం. మేమంతా కలిసి బడుగులంతా కలిసి చేసినటువంటి మా శ్రమశక్తిని మీరు ధన రూపంలో మార్చుకున్నారు. మా కులాలంతా కలిసి సంపద ఉత్పత్తి కులం, మీరు పని చేయరు, నారు పోసినారా, నీరు పోసినారా, మడక దున్నినారా అట్లని చెప్పి ప్రజలంతా రైతులంతా అడుగుతూ ఉంటారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. వర్షాభావ పరిస్థితుల్లో చేతి ఉత్తల వాళ్ళు కూడా చాలా కష్ట నష్టాలకు వచ్చి బతుకుతూ ఉంటారు. వారికి కూడా తప్పనిసరిగా మీరంతా న్యాయం చేయలేదని చెప్పి మేము కూడా వాళ్ళకి డిమాండ్ చేశాము అనేక సార్లు. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఈ ప్రభుత్వం వారు బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు, బీసీలకు కానీ ఓబీసీలకు కానీ ఎవరికి కూడా చేతి ఉత్తల వారికి కూడా ఇప్పుడున్నటువంటి అంగన్వాడీ మహిళలకు కూడా ఏ విధమైన న్యాయం చేయలేదని చెప్పి వాళ్ళు ర్యాలీలు ధర్నాలు చేస్తూ ఉంటారు. ఇది ప్రభుత్వానికి కనువిప్పు కావాలా? మీరే 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పారు. మీరు చేసినటువంటి ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో తమరు ఏ విధంగా మీ మనస్సాక్షికే ప్రశ్నించుకోవాలా? బడుగు బలహీన వర్గాల ప్రజలకందరికీ మీరు తీవ్రమైన అన్యాయం చేసినారని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ద్వారా మేము తెలియజేస్తూ ఉంటాం. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని బీసీ సంఘాలు అంటున్నాయి. మరి ఈసారి బీసీలు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా చెప్పాలంటే కార్పొరేషన్లలో నిధులు చాలా వరకు వెనక్కి వెళ్ళిపోయాయి. అదేవిధంగా బీసీలకు ఎంతోమంది కార్పొరేషన్ల ద్వారా ఎంతోమందికి లబ్ధి చేకూరుతున్న రోజులు. అదేవిధంగా మదనపల్లిలో బీసీ ఓట్ బ్యాంక్ శాతము ఎక్కువ. మదనపల్లిలో 2,60,000 ఓట్లు ఉంటే దాంట్లో దగ్గర సుమారు 1,75,000 దాకా బీసీ కమ్యూనికేషన్ ఓట్లు ఎక్కువ ఉంటాయి.
అదేవిధంగా మదనపల్లిలో గత 4 సంవత్సరాల నుంచి కూడా గమనిస్తున్నాం. జ్యోతిరావు గారి పులే విగ్రహ ప్రతిష్టకు ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నాం, ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. బీసీ భవనానికి కానీ ఏనికి కూడా కానీ ఏ విషయంలోనూ మేము పనులు చేసుకోలేకపోయినాం. ఆ జరగని రోజుల్ని మళ్ళా మేము చూడాలని మేము అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఈసారి మేము బీసీలకు మాకు మంచి జరిగే విధంగానే మేము నడుస్తాం. బీసీ పోరాట సమితిల్లో అన్నిటికీ ముందుకు వెళ్ళి మాకు మదనపల్లిలో ముఖ్యమైన విషయం ఏమంటే జ్యోతిరావు గారి పుల్లే విగ్రహ ఆవిష్కరణ మాకు జరగాల్సి ఉంది. అదేవిధంగా బీసీ భవనానికి కూడా కావాలా. కార్పొరేషన్ విధంలో కూడా ఆర్థికంగా ముందుకు సాగాలని చెప్పి సంఘాల వారీగా ప్రజానికానికి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాము. అదే మదనపల్లి నియోజకవర్గంలో ముఖ్యమైన మేము ఆశించుకున్నది బీసీ కమిటీ హాలు, జ్యోతిరావు గారి పులే విగ్రహ ప్రతిష్ఠ. కార్పొరేషన్ అంటే ముఖ్యంగా నవరత్నాలు పేరుతో గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రకటించింది. అంటే 1వ తేదీనే పెన్షన్ రావడం కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, ఇవన్నీ. మరి నవరత్నాలు ఇంత బాగా ఇచ్చినా కూడా ఎందుకు మీరు అసంతృప్తిగా ఉన్నారు? మీకు చాలామంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు, మీకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు. మరి ఎందుకు మీరు దాన్ని ఖండిస్తున్నారు చెప్పండి? కొంతమందికి ఇస్తున్నారు. ఇప్పుడు నేను బెస్త కమ్యూనిటీ చెందినవాడిని. రాయలసీమలో మా బెస్తలకు ఏమాత్రం ఇక్కడ ఎవరు ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవరు లేరు. అందరూ కోస్తారు ఎదురు ఉన్నారు, 4-5 మంది ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ ప్రాతినిధ్యం చేస్తున్నది మత్స్యశాఖ మినిస్టర్గా ఉండేది కూడా అప్పలరాజు అనేసి పలాస నుంచి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ మినిస్టర్ మా అతను ఉన్నా కూడా మేము మా బెస్తాలకు సంబంధించి బెస్తా సంఘం ప్రెసిడెంట్ నేను. మా వాళ్ళకైతే సొసైటీలు ఉన్నాయి కొన్ని. మామూలు ప్రతి చోట మేము సొసైటీల పైన డిపెండ్ అయిపోయి ఒక్కొరు 60-70 మంది ఉండి ఆ ఫ్యామిలీలంతా దానిపైన ఉండి చేప పిల్లలు గవర్నమెంట్ ఇస్తే వాళ్ళు ఐస్ బాక్సులు కానీ మఫెట్స్ కానీ ఇస్తే దానిపైన జీవనం సాగిస్తున్నారు. దానికి కూడా ఏమంటే 100 హెక్టార్ల కన్నా లోపల ఉండేటివన్నీ పైన ఉండేటివన్నీ మేము గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పేసి ఓ జీవో 217 జీవో పెట్టింది. అందుకని మా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా యాంటీ అయిపోయినారు గవర్నమెంట్కు. ఇలాగ వీళ్ళు అంటున్నారు నవరత్నాలు అంటే అందరికీ బటన్ నొక్కుతామని చెప్పేసి ఉచితంగా అందరికీ డబ్బులు ఇచ్చుకుంటా పోతాయి. గవర్నమెంట్ డెవలప్మెంట్స్ అనేది ఏమీ లేవు. ప్రతి ఒక్కరు తృప్తిగా లేరు. స్టేట్లో ఎవరు కూడా ఏమంటే ఏ వర్గానికి కూడా వ్యాపారస్తులు కానుంచి అట్టడుగు రైతులు కానుంచి కూలీల నుంచి ఎవరు కూడా తృప్తిగా లేరు. ఎందుకంటే ఎవరికో డబ్బులు ఇచ్చేస్తాను ఉండా మీ ప్యాలెస్లో కూర్చుంటాం. అది కాదు కదా గవర్నమెంట్. అభివృద్ధి చేయాలా, ఎక్కడైనా అభివృద్ధి చేసి వాళ్ళకు డెవలప్మెంట్ చేస్తే అది వాళ్ళ పిల్లలకు ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. రాజధాని లేదు, 3 రాజధానులు అంటే ఏ రాజధానిలో పెట్టలేదు. తర్వాత ఇప్పుడు రైస్ ఏమంటే మీ ఇంటికే మీకు తెచ్చిస్తామంటారు. ఒక రైస్ బండి వచ్చి మీ వీధిలో నేను 2వ వార్డులో ఉంటాను, కొత్తగా ఒక 5 నెలలు నేను అక్కడ కాపురం పోయి చూస్తే మార్నింగ్ నుంచి వర్షం వస్తే కనీసం 100 మంది అక్కడ కిలో బండి దగ్గర నిలబడుకుంటే ఆ రోజు బండి వస్తే మళ్ళీ ఇంకా తర్వాత మళ్ళీ లేదనమాట. ఇంకా నెక్స్ట్ ఆ రోజు ఎటు తిరిగి వాళ్ళు రైస్ తీసుకోవాలా. అదే ఒక నిమిషము, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ ఇప్పుడు ప్రజెంటు క్యాస్ట్ సర్వే జరుగుతుంది. ఈ క్యాస్ట్ సర్వేలో ప్రధానంగా వాళ్ళు ఏమేమి అడుగుతున్నారంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏమి మీకు వెహికల్ ఉందా, ఆస్తులు ఉన్నాయా, ఆవులు ఉన్నాయా, ఎద్దులు ఉన్నాయా, ఏమున్నాయని. అంటే ఈ క్యాస్ట్ సర్వేని కొందరు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇలాంటివన్నీ ఎందుకు ఎలక్షన్ల ముందు అని. దీని మీద బ్రీఫ్గా మీ అభిప్రాయం చెప్పండి. కులగణన చేస్తారండి, బాగానే ఉంది. 139 కులాలు ఉన్నాయి బీసీల్లో. అంటే ఏమంటే కులాలు ఏ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారని సర్వే వాలంటీర్లు పంపిస్తారు. ఒక వాలంటీర్ 50 మంది సర్వే చేస్తారు. ఏ కులం అంటే నేను బెస్ట్ కమ్యూనిటీ చేస్తాను, నా దగ్గరికి వచ్చి తంబు వేసుకునేసి వాళ్ళు ఓటీపీ తీసుకునేసి మా ఇంట్లో ఎంతమంది ఉంటే నేను పలానా కమ్యూనిటీ, నేను బెస్ట్ కమ్యూనిటీ సంబంధించిన నేను బీసీఏలో ఉంటానని నేను చెప్పడం అంతవరకే. మిగతా విషయాలతో ఏమో గవర్నమెంట్కి అవసరం లేదు. కులగణన అంటే ఏమైనా వాళ్ళ క్యాస్ట్ పరంగా ఏ కులంలో ఎంతమంది ఉన్నారని గణన చేసి ఆ కులగణన స్టేట్ వైడ్ తీసుకొస్తే అప్పుడు తెలుస్తుంది ఏ కులంలో ఎంతమంది ఉన్నారని. అప్పుడు చాలామంది చెప్పుకుంటారు అది కుల సంఘాలు మాకు ఇంత లక్షల మంది 100 లక్షల మంది ఉన్నారని. అందుకని గవర్నమెంట్ దాన్ని సేకరిస్తుందేమో. సేకరిస్తే మీ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారని వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళపైన మళ్ళీ ఏమేమి పథకాలు ఇది బోట్ల ఆలోచనతో ఏమైనా చేస్తుందేమో అనుకుంటాను. అదర్గా ఏమీ ఆలోచన చేయకూడదు. ఓన్లీ క్యాస్ట్ పరంగానే మాట్లాడాలి. ఇది ఇంపార్టెంట్. అంతేగాని మీకు వెహికల్ ఉన్నాయా, కార్లు ఉన్నాయా, స్కూటర్ ఉన్నాయా అనేది మాత్రం అదే అనవసరం. ప్రతి ఒక్కరికి ఉంటాయి, అది విషయం. మరి బీసీ సంఘం నేతలు మీకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు. అంటే ఏ ప్రభుత్వంలో అయినా మాకు అన్యాయం జరిగిందని మీ బీసీలో చెప్పారు ఇంతకుముందు. మరి ఈ రాబోయే ఎన్నికల్లో మీరు మదనపల్లిలో ప్రధానంగా ఏ పార్టీ వైపు మొగ్గు చూపాలనుకుంటున్నారు? నాది తమ్మాలపల్లి నియోజకవర్గం రజ్జిక. మా బీసీలకు ఐకమత్యంగా ఉండి మా బీసీలు అనే వ్యక్తికి ఏ ముఖ్యమంత్రి మద్దతు ఇస్తాడో ఆ ముఖ్యమంత్రికి మేము బీసీలందరూ కలిసికట్టుగా ఉండి మేము బీసీలకు మద్దతు ఇస్తాము. మాకు న్యాయం జరిగితే ఆ ముఖ్యమంత్రికి మద్దతు ఇస్తామని నేను చెప్తాను. సత్యమేవ జయతే ఛానల్లో రాబోయే 3 నెలల్లో
మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలున్న కారణంగా గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, ఏమి ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేదా వాళ్ళకు జరిగిన లాభాలు ఏమి అన్న అంశం మీద ఒక పబ్లిక్ రిపోర్ట్ సేకరించాలనుకున్నాం. ముందుగా ఆ కార్యక్రమానికి స్వాగతం. సార్, ముఖ్యంగా గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు? ఆఫీసుల్లో జరుగుతూ ఉండేటివన్నీ అక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఇవన్నీ పబ్లిక్ బాగా విసిగిపోయినారు. మరి రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్నవి చాలా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూలో ప్రతి చిన్న పనికి 100 సార్లు తిరిగినా పనులు చేయటం లేదు. ఇంకా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న సిస్టమ్ మార్చి పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మీకు పబ్లిక్ బాగా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని పద్ధతి మార్చి దీన్ని ఏదో ప్రక్షాళన, రెవెన్యూలో ప్రక్షాళన చేయాలా, అది చాలా అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు, చెప్పండి. ఏముందండి, పరిపాలన అయితే బాగలేదు. నాకు తెలిసినంతవరకు పరిపాలన బాగలేదు, కానీ మెరుగ్గా చేసి అందరికీ రోడ్స్ సౌకర్యం కల్పించింటే బాగుండేది. తర్వాత మిగతా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పనులు ఏం చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మెరుగ్గా చేస్తే బాగుంటున్నది నా అభిప్రాయం. అంటే ముఖ్యంగా మెరుగ్గా చేయడం అంటే ఎలా? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము నవరత్నాల పేరుతో చాలా వరకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము, ప్రతి ఒక్కరికి పథకాలు ఇస్తున్నామని అంటున్నారు. మరి మీరు ఎందుకు అంత అసంతృప్తిగా ఉన్నారు, చెప్పండి. ఏం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు అందరికీ ఇంతకు మునుపు గవర్నమెంట్ అంటే నేనని తెలుగుదేశాన్ని ఎత్తిపెట్టడం లేదు. ప్రతి ఇయర్ కానీ 5 years వన్స్ కానీ వాళ్ళకి 1 lakh అట్లా లోన్స్ ఇచ్చేవాళ్ళు. దాంతో చిన్న చిన్న కార్మికులంతా ఏదో బాగుపడడానికి వాళ్ళు చేనేత కార్మికులు కానీ మిగతా వాళ్ళంతా చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అవంతా ఏం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 lakh ఇవ్వడం కానీ అవన్నీ ఏం లేదు, మొత్తం ఎత్తేసినారు. ఊరికనే కార్పొరేషన్ అంటున్నారు, అవంటున్నారు ఇవంటున్నారు, కానీ కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు కూడా ఏం ఉపాధి కల్పించింది ఏం లేదు. వాళ్ళు బాగుపడుతున్నారు అంతే రాజకీయ నాయకులు. అంటే మీరు అంటున్నారు, కానీ ఇప్పుడు కార్పొరేషన్లు కానీ ఏం కానీ పెట్టలేదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ ఎవరికి కానీ లోన్లు రాలేదు అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదే పరిస్థితి ఉందా, లేదంటే ఒకవేళ ఏదైనా ప్రభుత్వం మారితే ఏమైనా మీరేమన్నా ఒకవేళ అట్లేమన్నా అనుకుంటున్నారు, చెప్పండి. మీరు టీడీపీ అన్నారు కదా, మరి టీడీపీ ఒకవేళ వస్తే, అంటే మీరు టీడీపీ పార్టీని కాదు, ఒకవేళ టీడీపీ పార్టీ వస్తే ఈ కార్యక్రమాలు చేస్తున్నారని మీరు విశ్వసిస్తున్నారా? ఎస్ అది నేను బిలీవ్ చేస్తున్నా. ఎందుకనంటే నేను చూసిన ఒక 20 yearsగా నేను ఓటింగ్ చేస్తున్నాను ఓటర్గా. ప్రీవియస్ ఇయర్స్లో అంతా ఏమయ్యేదంటే 1 lakh 2 lakhs 3 lakhs చిన్న పెట్టుబడులు చేసుకునే కార్మికులు ఉంటారు కదా, వీళ్ళందరూ వాళ్ళకంతా చేదోది వాడోదిగా ఉంటా ఉన్నారు వాళ్ళు. మొత్తం ఈ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరికి నవరత్నాలని పేరు చెప్పి అనేది లబ్ధి పొందే వాళ్ళు పొందుతున్నారు, కానీ కింద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు సన్నకారు మిగతా వాళ్ళంతా ఎవరు కానీ బాగుపడింది అయితే ఏం లేదు. దాని గురించి నేను చెప్తున్నా. 1 lakh 2 lakhs అంటే వాళ్ళు ఏదో పెట్టుబడి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటారు, కానీ ఇది జరగడం లేదు కదా, దాని విషయం నేను మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము రానున్న రోజుల్లో, అంటే 2024 ఎన్నికల తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత తెలంగాణ తరహాలో కర్ణాటక తరహాలో ఫ్రీ బస్సులు పెట్టాలని ఉన్నారు మహిళలకి. మరి దీన్ని ఆటో కార్మికులు ఏమంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న. ముఖ్యంగా ఇప్పుడు కర్ణాటకలో కానీ అదేవిధంగా తెలంగాణలో కానీ మహిళలకు ఫ్రీ బస్సులు వేసినారు. దీనివల్ల అక్కడున్న కార్మికులు, ఆటో కార్మికులు కావచ్చు, క్యాబ్ కార్మికులు కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పెడితే మీరు దాన్ని స్వాగతిస్తారా? రానున్న 2024 ఎన్నికల్లో కర్ణాటక తరహాలో తెలంగాణ తరహాలో ఫ్రీ బస్సులు మహిళల కోసమే పెట్టి అక్కడ ఉండే కార్మికులు, ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికులు ఉపాధి కోల్పోయేటట్టు, ఆ 2 రాష్ట్రాల్లోన తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు మేము చూస్తున్నాం కళ్ళకి. అక్కడ ప్రతిపక్ష నాయకులు వాళ్ళు కూడా, అక్కడ యూనియన్ నాయకులు వారు కూడా పూర్తి స్థాయిలో నిరసనలు, సమ్మెలు, సంఘటనలు అన్నీ తెలియజేస్తూ ఉంటే కూడా ఇప్పుడు ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళు ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా దయచేసి
మీకు రెండు చేతులు జోడించి చెప్తా ఉన్నాము. ఆంధ్ర రాష్ట్ర కార్మికులందరూ కూడా కొమ్ముడిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దయచేసి ఆ ఫ్రీ బస్సులు జోలికి ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టకూడదు. ప్రభుత్వ పెద్దలారా, రాజకీయ మేధావులారా, దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి పథకాలు వద్దు అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర కార్మికులు, ఆటో కార్మికులు అందరూ కూడా మూకమ్మడిగా మీకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. అంటున్నారు ఏమనంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల అని అంటున్నారు కదా. మరి మీకు ఆటో వాళ్ళకు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ప్రతి నెల మీకు 10,000 రూపాయల పైన డబ్బులు ఇచ్చింది. మరి దాని గురించి చెప్పండి. చెప్పు నువ్వే చెప్పు. ఆయనే చెప్తాడు. లేదు ఆయన కూడా. మరి ఆటో కార్మికులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మీకు ఇన్సూరెన్స్కో లేదా మెయింటెనెన్స్కు సంబంధించి డబ్బులు ఇచ్చింది. మరి దాని గురించి మీరు చెప్పండి. మాకు బండ్లు అన్నీ ఆల్ ఓకే చేసుకోమని 10,000 రూపాయలు గవర్నమెంట్ తరఫున సహాయం చేస్తున్నది కాబట్టి మేము అన్నీ ఆల్ ఓకే చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మీరు అంటున్నారు ఆల్ ఓకే చేసే దాని గురించి అయితే సమస్య కాదు. కానీ ఇప్పుడు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము కర్ణాటక, తెలంగాణ తరహాలో ఫ్రీ బస్సులు పెడితే మీరు దాన్ని స్వాగతిస్తారా? మాకెలాంటి ఇబ్బంది లేదు. చిన్న బండ్ల వాళ్ళకి మనకు అవసరం లేదు. ఏ పార్టీకి వద్దు, మనకు సంబంధం లేదు దానికి. ఏ పార్టీకి కూడా ఫ్రీ బస్సులు పెట్టకూడదు అన్న. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మాకైతే వచ్చిన ఇబ్బంది లేదంటున్నారు. మరి మీరు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. చెప్తాను. చిన్న బండ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. అట్లా సమస్య అట్లా కాదన్నా. ఒకవేళ ఫ్రీ బస్సులు పెడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏం చెప్పండి. సార్, ఫ్రీ బస్సులు అనేది మన దీంట్లో మన ఆంధ్రాలో మనకి పెడితే ఫ్రీ బస్సులు అనేది ఆటో సహోదరులకు అందరికీను ఇబ్బంది అనేది ఒకటి కలుగుతుంది. ఆ ఇబ్బంది మూలంగా అందరూ బాధపడతారు. అందరూ పొట్ట మీద కొట్టినట్లు అవుతుంది. అందరికీ పొట్ట మీద కొట్టినట్లు అవుతుంది సార్. మా ఇబ్బంది మాది అది. మేమేమో అట్లా 10 రూపాయలు 20 రూపాయల కోసం మేము సంపాదించుకొని మేము చేసుకుంటా ఉన్నాం. మేమేమో మా పొట్టాతకం కోసం మేము చేసుకుంటున్నాము. మా సమస్యలు అది. మా సమస్యలకి పరిహారం మాకు కావాల్సినది ఫ్రీ బస్సులు అనేది పెట్టకూడదు. మేము అది నిరాకరిస్తున్నాం. మాకు ఇది అనేది ఫ్రీ బస్సులు అనేది మాకు వద్దు. ఆడవాళ్ళకి ఒకరిదానికే కాదు, అందరికీ సమస్య అందరికీ ఉంటాయి. మా వాళ్ళకి సమస్య ఉందని వాళ్ళ కోసం పెడుతున్నారు. మా సమస్య ఉంది, మాకు ఫ్రీ బస్సులు వదులుకున్నా మాకు సమస్య కోసం మాకు వదిలేయండి. మాకెందుకు అది? మీరు పెడితే మాకు కూడా ఇబ్బందే కదా. వాళ్ళకి ఇబ్బంది అని మీరు వాళ్ళకి పెడుతున్నారు, మాకేం పెడుతున్నారు? మాకేం ఇస్తున్నారు? సంవత్సరానికి 10,000 వేస్తున్నారు. ఆ సంవత్సరానికి 10,000 వేస్తే దేనికి వస్తుంది? ఆ 10,000 మళ్ళీ మేము బండికే కట్టుకోవాలా, బండికే పెట్టుకోవాలా? మాకేమొస్తుంది చెప్పండి సార్? మాకేం లేదు, దాంట్లో లాభం ఏం లేదు. మేము పుట్టి మేము పెరిగి మేము చేసుకుంటా ఉన్నాం. మా సమస్య కోసం మేము బాధపడుతున్నాం. ఇప్పుడు మేము అడుక్కుంటున్నాం. మాకేమి ప్రభుత్వం వస్తేనే సరే మా సమస్యకి మాకు పరిహారం ఏమి? మాకు ఫ్రీ బస్సులు పెట్టకూడదు. మాకు కావాల్సిన సమస్య మాకు అది. మీరేమంటున్నారంటే ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆటో కార్మికులు మేము పూర్తిగా నష్టపోతామని అంటున్నారు. ముఖ్యంగా ఈ ఫ్రీ బస్సులే కాదు, ఇంకా ప్రధానంగా మీకు ఇంకా వేరే ఏమేమి సమస్యలు ఉన్నాయంటే ఆటో కార్మికులకు సంబంధించి మీకు ఇన్సూరెన్స్ పెరగడమా, లేకపోతే ట్యాక్సులు పెరగడమా, రోడ్లు, డీజిలు, దీని గురించి కూడా చెప్పచ్చు. మరి మీకు ప్రధానంగా ఉన్న సమస్యలు చెప్పండి. ఇప్పుడు మాకు జగన్ సారు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పని ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు. కాకపోతే ఇన్సూరెన్స్ ఇంతకుముందు తక్కువగా ఉండింది, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎక్కువగా 8,700 దాకా వచ్చేసింది. డీజిల్ రేట్ చూసుకుంటే కర్ణాటకకి ఇక్కడికి మాకు దాదాపు అంటే ఒక 20 కిలోమీటర్లు ఉంది. అక్కడికి ఇక్కడికి దాదాపు అంటే ఒక 8 రూపాయల తేడా ఉంది. ఒక రోజుకి నేను దాదాపు ఒక 7 లీటర్ల వరకు ఖర్చు చేస్తాను. 7 లీటర్లు అంటే 50 రూపాయలు అవుతుంది ఒక రోజుకి అదనంగా నేను పెట్టేది. నెలకు వచ్చేసి 1,500 అవుతుంది. సంవత్సరానికి దాదాపు అంటే ఒక 15,000 దాకా వస్తుంది. ఆ డబ్బులు ఇచ్చేదానికంట ఆ 10,000 రూపాయలు ఆ డీజిల్ తగ్గిస్తే నాకు ఒక ఆటోకే కాదు ఏ ఒక్క వాహనానికైనా కూడా కొంచెం కన్సెషన్ అనేది ఏర్పడుతుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు 10,000 అనేది అందరికీ ఇస్తున్నారు, అందరితో పాటు మాకు ఇస్తున్నారు. అందరికీ టైలర్లకి అయితే ఏమి ఇంకా రకరకాల కార్మికులకి అందరికీ ఇస్తున్నారు. కాకపోతే వాళ్ళకందరికీ కూడా అంటే అందరూ ఆటో వాళ్ళు అందరూ పట్టుకొని రోడ్డు. మీరు ఆటో వాళ్ళు ఏమేమి సమస్యలు, మీరు ప్రధానంగా ఆటో వాళ్ళు ఏమేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు? మీకు ఒకవేళ ఫ్రీ బస్సులు పెట్టినా దానివల్ల మీకు వచ్చే నష్టం ఏమి? లేదా మీరు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు చెప్పండి.
కౌన్సిల్ ఆజాద్ ఆటో యూనియన్ జిల్లా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సెక్రటరీ ఎస్ఎం భాష మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం అయితేనేమి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఇంకా ఇతరత్ర జనసేన పార్టీలు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం సౌకర్యం పెట్టాలని వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ప్లస్ ప్రతిపక్షం వాళ్ళు కూడా తలస్తున్నారు. ఇటువంటి పథకాన్ని పెట్టినప్పుడు ఆటోలు చిన్న ఆటోలైనా పెద్ద ఆటోలైనా నష్టం అందరికీ జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్ష నాయకులను కానీ ఒకటే కోరుతున్నాం. అది ఏమిటయ్యా అంటే, ఈరోజు మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మేము ఆటో కార్మికులము ఏ దొంగతనాలు చేయడం లేదు, ఏ దోపిడీలు చేయడం లేదు, రాడికల్స్ నక్సలైట్లు అంతకంటే మేము కాలేదు. మేము కడుపాత్రం కోసము ఆటోలు తోలుకొని జీవిస్తున్నాం. ప్రభుత్వం వాళ్ళు కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చినా కానీ ప్రతిపక్షం వాళ్ళు కానీ ఆటో వాళ్ళకు ఉచిత ప్రయాణ సర్వీసు పెట్టినప్పటికీ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే మా భార్యను మేము నాగూర్ చూపిలా, కశ్మీర్ చూపిలా, అజ్మీర్ చూపిలా, ఆడవాళ్ళు ఉచితంగా ప్రయాణించేదానికి మేము ఎటువంటి అభ్యంతరము లేదు, ఎటువంటి మేము ఆక్షేపణ మాకు లేదు. అయితే ఎంతసేపు ఏమిటి ఆ సమస్య అంటే, ఆటో కార్మికులకు జీవనోపాధి కోల్పోతాము కాబట్టి ఆటో కార్మికులకు జీవనాది కల్పించండి. అదేవిధంగా ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించండి. ప్రత్యామ్నాయ ఆలోచించి మహిళలకు సంవత్సరానికి ఈ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు సర్టన్ అమౌంట్ వేయండి. ఉచితం అంటే అన్ని ఉచితాలు ఇచ్చి దేశం నాశనం అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది. మేము అంతకంటే మా భార్య బిడ్డలను ఉరి శిక్ష, మరణ శిక్ష చేసుకోవాల్సిన పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడాలని పత్రికా విలేకరికి, ఈటీవీకి, మా టీవీకి, దర్శన్ టీవీకి, ప్రముఖుల మీడియా అందరికీ అనేక వందనాలతో, పాదాభివందనాలతో కోరుకుంటూ మాకు ప్రత్యామ్నాయ ఏర్పాటు గురించి చెప్పి, ఈ యొక్క రోడ్డు ఉంది ఇక్కడ బస్ స్టాండ్లో, ఈ రోడ్డు గోతులమయం ఉంది. ఇక్కడ ఈ గోతులమయంలో జనం పడిపోతున్నారు. ప్రజలు ప్రయాణికులు బస్టాండ్కు బస్సు ఎక్కడానికి వచ్చి ఈ బురద నీళ్లు ఎగిరి మళ్ళీ ఇంటికి పోయే సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా 10,000 రూపాయలు చేసినారు. ఇన్సూరెన్స్ కూడా తగ్గించమని మేము ఇంతకుముందే వేడుకున్నాము. దయచేసి ఇన్సూరెన్స్ తగ్గించి ఆ మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించండి. మా పరిస్థితి ఆలోచించి మాకు జీవన మార్గాన్ని కల్పించి మహిళలకు సంవత్సరానికి 1 తులం బంగారు, 2 తులాల బంగారు ఇవ్వండి. 20,000 రూపాయలు దేశమంతా తిరిగి టూరిస్ట్ విహారయాత్రలు చేసుకోవడానికి డబ్బులు ఇవ్వండి. మాకు అభ్యంతరం లేదు. దయచేసి చేతులు జోడిస్తున్నాం. మా ఆటో డ్రైవర్లకు కడుపులు కొట్టద్దు.